నమస్కారం గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైతే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు డబ్బులు కోల్పోతున్నారు. ఓకే, నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు వస్తున్నాయి. 10,000తో ట్రేడ్ చేస్తున్నా, 5,000 పోయింది. వాట్ ఎవర్, ఓవరాల్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని ఒక వీడియో చేద్దాం అనుకున్నా. స్లోగా చెప్తా. ఎవరికైతే రియల్గా ట్రేడర్ అవ్వాలని ఉందో, డబ్బులు సంపాదించాలందో వాళ్ళు స్లోగా మొత్తం విని మొత్తాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. లేదు నాకు షార్ట్ టైంలో పైసలు కావాలి, టైంపాస్కి ఓపిక లేదు, పేషెన్స్ లేదు, పైసలు పడాలి కానీ హార్డ్ వర్క్ చేయాలంటే మీరు వెళ్ళిపోండి. వీడియో చూడకపోయినా పర్లేదు, ఎందుకంటే ఉపయోగం లేదు, మీరు ఇంకా లాస్ అయిపోతారు. ఓకే, సో సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో ఫుల్ చూడండి. ఎక్కువ కాంప్లెక్స్ ఏం చేయను, నేను సింపుల్గా చెప్తా, మీకు తెలిసిన పాయింట్స్ చెప్తా కానీ డీటెయిల్గా చెప్తా, సో దట్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతారు. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకునేది కాదు, నేనే తప్పులు చేసి సరిదిద్దుకొని మళ్ళీ తప్పులు చేసి సరిదిద్దుకొని మరొక 100 సార్లు తప్పులు చేసి దాని నుంచి నేర్చుకున్న స్ట్రాటజీ ఆర్ ఒక నాలెడ్జ్ కానీ ఒక డిసిప్లిన్ కానీ అది. సో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా, క్లియర్గా చెప్తా, మొత్తం అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఇది ఒక స్పెషల్ వీడియో లెక్క కన్సిడర్ చేయండి. ఓకే, సో పాయింట్ ఏంటంటే గైస్, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ స్లోగా స్టోరీ లాగా చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్ 10th పాస్ అయిపోయినాడు. ఓకే, మిడిల్ క్లాస్ పర్సన్, రిచ్ కూడా పెట్టుకున్నాం, పూర్ కూడా పెట్టుకుందాం. ఓకే, తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిండు. ఓకే, ఒక పర్సన్, ఓకే, ఈడు మంచి బాలుడు. వీనికి ఏమైందంటే 10th కానీ ఇంటర్ కానీ ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ కానీ ఎంబీఏ కానీ, దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు కదా. ఫ్యామిలీ మెంబర్స్ ముసలోళ్ళు కానీ రిలేటివ్స్ కానీ, సొసైటీలో ఎట్లుందంటే అందరూ పైసలు సంపాదించాలా, వీని మనసులో ఏముందో అది ఎవ్వరు పట్టించుకోరు. ఓకే, అందరికీ పైసలు కావాలి, జాబ్ కావాలి, సొసైటీలో రెస్పెక్ట్ కావాలి. పైసలు సంపాదిస్తేనే మన పెద్దనాన్న వాళ్ళు కానీ చిన్ననాన్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ రెస్పెక్ట్ ఇస్తారు. ఒకవేళ జాబ్ లేదంటే అరే ఎప్పుడు తెచ్చుకుంటారు ఆ జాబ్ ఫాల్తూ అని అంటారు. సో అందరికీ ఈడొక్కడే కాదు, ఈడు పువర్ కానీ, ఈడు మిడిల్ క్లాస్ వాడు కానీ, ఈడు రిచ్ కానీ, ఎవరైనా సరే వీళ్ళ బ్రెయిన్లో ఏముంటుంది అంటే డబ్బులు సంపాదించాలి. మెయిన్ అంటే 98% అని చెప్తాను నేను. 99 కూడా 100% కాదు కానీ 98% వాళ్ళు లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డబ్బులు ఇంపార్టెంట్. దీంట్లో కొంతమంది చదువు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, అన్నీ అవుతారు. మ్యాక్సిమం ఏంటంటే నువ్వు ఇంజనీర్ చేసుకొని జాబ్ చేస్తే నువ్వు కరోడ్పతి కాదు. అంటే నీకు మీ ఇంట్లో కావాల్సిన సామాన్లకు కానీ, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, కారు కానీ 30 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకుంటే ఒక ఇల్లు కానీ వచ్చేస్తుంది. ఓకే, కానీ అక్కడ ఇంకా టూ మచ్ ఓపిక కావాలి. ప్లస్ డైలీ మేనేజర్ గాడు ఏంది బాబు వర్క్ చేస్తలేవా, ఏంది సాటర్డే లాగిన్ చేయి, రాత్రిపూట లాగిన్ చేయి, ఇదంతా తినాల్సి వస్తుంది అనమాట. సో అందుకని అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఓకే, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, దీంట్లో ఏంటంటే వస్తారు. నేను చార్ట్ కానీ ఓపెన్ చేసి చూపిస్తాను. రాంగ్ అని ఏమనిపిస్తుంది అంటే అరే ఇది జస్ట్ క్యాండిల్స్ కదరా నాయన, ఇగో చూపిస్తా. ఈరోజు నా ట్రేడింగ్ అయిపోయింది. జస్ట్ క్యాండిల్స్ కదా, ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇవన్నీ చాలా జుజుబిలాగా అనిపిస్తుంది. ఓకే, చాలా ఈజీ అనిపిస్తుంది. ఇవి ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ చూపిస్తాను. ఇగో ఇది ఎగ్జాంపుల్ ర్యాండమ్గా చూపించుకున్నా. అరే ఇట్లా పైకి పోతుంటే పైసలు వస్తాయంటారు. ఇగో ఇక్కడ ఉంది కదా, 231 దగ్గర ఉంది, ఇక్కడ కొనుక్కున్నాం అనుకో, ఈడు దాకా వెళ్ళిపో 255 అంటే 20 పాయింట్లు. 20 పాయింట్లు అంటే 20 పాయింట్స్. 230కి ఒకడు ఉన్నాడు అనుకో, 255 దాకా పోయింది. అంటే 255 అంటే 25 పాయింట్స్ మూవ్ అయింది. 25 పాయింట్స్ అంటే నువ్వు ఒకవేళ 1,00,000 రూపాయలు పెట్టుంటే ఏడికి పోతున్నా మీరే అర్థం చేసుకోండి. సో
ఇది చూస్తుంటే అరే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు కదా, కొన్ని రోజులు నేను స్టడీ చేస్తా అర్థమైపోతుంది మార్కెట్, ఇక నిఫ్టీ ఇట్లా రప్ప పోతుంది కిందికి పోతుంది, కొంతమంది వీడియోస్ పెడుతుంటారు ఈజీగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి తప్పులు అవుతాయి, ఏమేమి చేయొద్దు, ఏమేమి చేయాలో నేను క్లియర్గా చెప్తాను. ఓకే, ట్రేడింగ్ స్టార్ట్ చేయగానే ఇక్కడ అగైన్ పూర్ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్, రిచ్ పర్సన్, వీళ్ళు భేదం ఏం లేదు, అందరు మంచోళ్ళే, అందరు మనుషులే. జస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చెప్తున్నాం. పూర్గాని ఇగ్నోర్ చేసాం, వాడు నాకు చేసి ట్రేడింగ్కి రాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యాక్సిమం మంది ట్రేడింగ్కి వస్తారు. జాబ్ చేయడానికి మన దగ్గర పైసలు ఉండవు, వాడు ఏం చేస్తాడు, అరే ట్రేడింగ్లో డబ్బులు అవుతున్నాయి కదా, వన్ లాట్లు కానీ తక్కువలో ట్రేడింగ్ చేద్దామని చెప్పి 10,000 లేకపోతే 10,000 పట్టుకొస్తాడు. 20,000 పట్టుకొస్తే నేను 20,000తో చేస్తాను, మీకు తెలిసి ఎట్లా చేస్తాను, 10,000 పట్టుకొస్తాడు. 10,000 వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీమియం చార్ట్ ఓపెన్ చేసిన, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద మనీ కాల్ 24,750 కాల్ నేను బై అని పెట్టాను అనుకోండి, దీని ప్రీమియం చూడండి, ఇక్కడ చూపిస్తాను 750 కాల్ కదా, 750 కాల్ బై. ఇగో ఇది ఒక్క లాట్ అంటే 75 క్వాంటిటీ 14,000 రూపీస్ ఉంది. ఇప్పుడు 10,000 ఉన్నోడు ఏమనుకుంటాడు, అరే నాయన నాకు ట్రేడింగ్ చేయాలని ఈరోజు, అరే మార్కెట్ క్రేజీగా మూవ్ అవుతుంది, ఈ అమ్మ జంబడగలు పంబలేక మూవ్ అవుతుంది, ఎట్లానా నేను పైసలు సంపాదించాలా, కార్లు కొనాలా, బిల్డింగ్లు కొనాలా అని చెప్పేసి ఆడేం చేస్తాడంటే 75ది ఇప్పుడు 1 లాట్ కొన్నా నేను, పైకి పోతే ఎక్కువ డిఫరెన్స్ రాదు, 14,000తో కొన్నా పైకి పోతే 2,000 3,000 వస్తుంది. అదే వాడు ఏం చేస్తాడంటే అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోతాడు. అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఇట్లా కిందికి వెళ్ళిపోతాడు, కిందికి వెళ్ళిపోయి అరే 25,500 కాల్ చూడు 14 రూపీస్ ఉంది, అమ్మ 14 రూపీస్ 100 రూపీస్ అయిందంటే ఇది చూడు 14 రూపీస్ కాల్, ఇగో నీకు 1 లాట్ 1,000 రూపీస్కి వస్తుంది, 1 లాట్ 1,000 రూపీస్కి వస్తుంది. అంటే నువ్వు 10,000 ఇగో ఎన్ని లాట్లు తీసుకొని పోతావు చూడు, 525 అమ్మ 6 క్వాంటిటీలు చెప్తున్నాం, 675 9 లాట్స్ 750, 10,000 అంటే 675 క్వాంటిటీ తీసుకోవచ్చు, అంటే 9 లాట్స్. ఇది 100 రూపాయలకి వెళ్ళిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి, 675 క్వాంటిటీ 14 రూపీస్ ఉంటే 9,000 రూపీస్ ఉంది. ఇది 100 రూపాయలకి వెళ్ళిపోతే 85 పాయింట్స్ అవుతుంది, అప్పుడు 75 57,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఏమనుకుంటాడు అంటే వాడు, అరే నేను ఇది కొనేసుకొని పెట్టేసుకుంటారా నాయన అని చెప్పేసి ఈ బ్లైండ్గా ఇది కొనుక్కొని వదిలేస్తారు. పాయింట్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ చేసేటోళ్ళు తీటా డికే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అవుట్ ఆఫ్ ద మనీ, నేను ఎప్పుడు చెప్తా గుర్తుపెట్టుకోండి, ఈ సెంటర్లో ఉందా ఇదే అట్ ద మనీవే కొనాలి, కాల్ కానీ పుట్టు కానీ. నేను కూడా ముందు ఇదే తప్పులు చేసిన, ఏం చేస్తుండే పైసలు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ దూరం పోయి 6 రూపాయలది 10 రూపాయలది కొని పెట్టుకుంటుండే, ఈజీగా అది తక్కువ అయిపోతుంది గైస్. మీరు ప్లస్ పెట్టే క్వాంటిటీలు ఎక్కువ ఉంటాయి కదా, రపక్కమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు 6 రూపీస్ది కొన్నావు అనుకో, 6 రూపీస్లో 1,00,000 రూపాయలు పెట్టినావు, 6 రూపీస్ 3 రూపీస్ కాగానే 50,000 రూపీస్ పోతుంది. అర్థమైందా? సో అక్కడ కూడా ఆ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నువ్వు కొన్నదే 6 రూపీస్లో 3 అయిపోయింది, 3 పాయింట్స్ కింద పడ్డది అనుకోండి 50,000 రూపీస్ పోతుంది. అది తప్పు, ఫస్ట్ తప్పు రాసుకోండి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్, డోంట్ ఇక్కడ పెట్టుకుంటా, ర్యాండమ్గా పెడతా. ఓకే, డోంట్ బై అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్, సింపుల్. ఓకే, దీన్ని ఇక్కడ పక్కకు పెట్టేస్తా. ఓకే, ఫస్ట్ థింగ్ అర్థమైంది కదా, లోకం కుంగినా కింగినా పుంగినా అవుట్ ఆఫ్ ద మనీ ఒకటి తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో కొంతమంది ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాను అనుకున్నాం. ఓకే, మార్కెట్ అరే పైకి పోయి మళ్ళీ కిందికి వస్తుందని ఆయన నేను ఏం చేస్తానంటే స్కాల్పర్ కానీ ఏదో ఒకటి వెళ్ళిపోయి ఒక ట్రేడ్ తీసుకుంటాం. నాకు నా అకౌంట్లో 3,000 రూపాయలు వచ్చింది. నేను పెట్టింది 20,000 అనుకో, 3,000 రూపాయలు వచ్చింది. ఈడ పెడతాను. సో నాది ఫస్ట్ ట్రేడ్లో 3,000 రూపాయలు వచ్చింది. ఓకే, సెకండ్ ట్రేడ్లో 2,000 రూపాయలు వచ్చింది. సో టోటల్గా 5,000 రూపీస్ ప్రాఫిట్. ఓకే, థర్డ్ ట్రేడ్లో ఎందుకంటే మార్కెట్ మంచిగా మూవ్ అవుతుంది కదా, అరే కిందికి పడుతుంది, నేడికి వెళ్ళిపోయి పుట్టి బై చేసిన అంటే ఇంకా తోపు. నేను ఎవ్వని డాడీ నోడు లేదు, ఇగో అమ్మ జీవితం తొక్కుకుంటూ పోవాలా. 151 ఉన్నది, 50.1. ఎట్లా గ్రాగుతుంది చూడండి, అరే మూవ్ అవుతుంది కదా నాయన, పైసలు వచ్చేస్తుండే, మస్తు ఆశ వస్తుంది. మూడో ట్రేడ్ చేస్తే 4,000 లాస్ అవుతుంది. ఇప్పుడు సైకాలజీ ఏమవుతుంది అంటే, నీ అమ్మ 5,000 ఉండే 1,000 రూపాయలకి అయిపోయింది. అట్లీస్ట్ 5,000 కన్నా చేసి ఆగిపోతారా నాయన. కొంతమంది ఈ 1,000కి ఆగిపోతారు, అరే షెట్ అన్న పోతే పోయింది. కానీ కొంతమంది అరే 1,000 రూపాయలకి 4 బీర్లు వస్తాయి, 5,000కి 20 బీర్లు వస్తాయి. అమ్మ సరే 1,000 రూపాయలు ఇప్పుడు ఉంది కదా, కరెంట్ 1,000 రూపాయలు ప్రాఫిట్ ఉంది. నాకేమనిపిస్తుంది, నేను ఇంకొక ట్రేడ్ చేస్తా అంట. అప్పుడు ఏమవుతుంది, 1,500 లాస్ అవుతుంది ఓవరాల్. అంటే ఇక 1,000 రూపాయలు ఉన్నది ఇప్పుడు -1,500, ఇప్పుడు కరెంట్ లాస్. ఓకే, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫిఫ్త్ ట్రేడ్ అప్పుడు, అరే నీ అమ్మ షిట్ 1,500 ప్లస్ ఛార్జెస్ ఒక 300 వేసుకో, సో 1,800 రూపీస్ పోయింది. సరే ఛార్జెస్ ఈరోజు అసలు నేను ట్రేడ్ చేయలేదే అనుకుంటా. ఓకే, 1,500 అంటే మళ్ళా 4-6 బీర్లు. సో ఏం చేస్తానంటే నేను లాస్ వద్దు ప్రాఫిట్ వద్దు, ఏడి కాడికి కొనేసామని చెప్పి ఫిఫ్త్ ట్రేడ్ చేస్తాను. ఫిఫ్త్ ట్రేడ్ చేస్తే -3,000 అవుతుంది. దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఆపేస్తే బెస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుందో నాకు అర్థమవుతుంది, నేనే కొంచెం ఆగమాగం చేసుకొని తప్పులు చేసిన, ఇప్పుడు ఆగి మంచిగా సెటప్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఇవన్నీ 150 లాట్తో 150 క్వాంటిటీతో చేసిన. ఓకే, సో ఇవి పెద్ద పెద్ద లాసులు వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొంచెం లాట్ సైజ్ పెంచుతా, 450 క్వాంటిటీ తీసుకుంటా. సో దాట్ నాకు ఒక 10 పాయింట్లు వచ్చినా ఇదంతా రికవర్ అయిపోతుంది కదా అని చెప్పి సిక్స్త్ ట్రేడ్ తీసుకుంటాం. సిక్స్త్ ట్రేడ్ తీసుకున్నప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఇది సక్సెస్ అయిపోయి +2,000లో ఆగుతాం, తప్ప అయితే -7,000 6,000 అవుతుంది, -6,000లో ఆగుతాం. ఇక్కడ ఉన్నప్పుడు మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఇంకా ట్రేడ్ చేయాలనిపిస్తుంది, అరే 3,000 కన్నా ఆపేసామనిపిస్తుంది. ఇక్కడ 2,000 వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, అరే 2,000 వచ్చినాయి అంటే నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్, ఇంకొక ట్రేడ్ చేసి మళ్ళీ రౌండ్ ఫిగర్ 5,000 చేసి డే ఎండ్ కొట్టేస్తా. 7th ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5,000 వస్తే ఓకే, రాలేదనుకో -9,000 -10,000, ఇంకా నీ జీవితం ఆగదు. 3.5 దాకా నీ జీవితం అసలు చెమటలు గారి దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇది రెగ్యులర్ అంటే కొంచెం ట్రేడ్లు చేసి అరే నాకు ట్రేడింగ్ వచ్చేసింది అనుకొని చేస్తారు కదా కొంతమంది, వాళ్ళు చేసే తప్పులు ఇది. స్టార్టర్స్ కాదు, స్టార్టర్స్ స్టార్టింగ్లో భయపడతారు, అంటే 100 రూపీస్ 100 or 1,000 రూపీస్ లాస్ అయినప్పుడు కొంచెం తనలాడతారు, అరే నైనా. ఇది మిడ్ లెవెల్ వాళ్ళు చేసే తప్పులు అనమాట, ట్రేడింగ్ మల్టిపుల్ టైమ్స్ చేయడం. ఓకే, నేను చెప్పేది ఏంటంటే 1 2 3, ఇది నాతో కూడా కాదు కానీ చేయాలా. 4-5 అసలు వద్దు, 1 ట్రేడ్ చేయి, 2 ట్రేడ్ చేయి, 3 ట్రేడ్ చేయి. ఎండ్ ఆఫ్ ద డే నీకు -1,000 రూపీస్ ఉన్న డే ఆపేసి, +500 రూపీస్ ఉన్న డే ఆపేసి. ఇది చేస్తే ఏం బెనిఫిట్ తెలుసా, ట్రేడింగ్లో మెయిన్ థింగ్ గైస్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్. ఇంకేం లేదు తెలుసా, ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్.
ఒకసారి ఇది పాయింట్స్ మనం పెట్టేసాం ఆగండి. డోంట్ బై అవుట్ ఆఫ్ మనీ, ఇంకోటి డోంట్ డూ ఓవర్ ట్రేడింగ్. ఇది అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు కూడా నేను చెప్పుకుంటా, నేను ఒక థింగ్స్ చేస్తూ ఉంటాను అనమాట, దాంట్లో ఇవి రాసుకొని ఉంటాను అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇది చేయకండి. థర్డ్ పాయింట్ ఏదో చెప్తున్నా నేను, ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గైస్, నేను పెడతా ఆఫ్ ప్రాబబిలిటీ, అంతే. ప్రాబబిలిటీ ఆఫ్ లేదు, ఇది కొత్త థింగ్, నేను నా వీడియోలో కూడా చెప్పలేదు. ప్రాబబిలిటీ పాయింట్ ఏం తెలుసా గైస్, ఏ రాకేష్ జుంజులా కానీ వాళ్ళ అమ్మ మొగుడు కానీ ఎవ్వడు కంటిన్యూస్గా సక్సెస్ అవ్వలేడు. బిల్ గేట్స్ కానీ ఎవడన్నా కానీ, వారెన్ బఫెట్ అన్నా కానీ, వాడు అన్ని ట్రేడ్స్ సక్సెస్ చేయలేడు. వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ హెవీ అమౌంట్ పెట్టేస్తాడు, అంటే ఒకటేసారి ఇప్పుడు డైలీ మన లెక్క ట్రేడ్ చేయడు, ర్యాండమ్గా డేస్ ఉంటాయి, మంత్లో ఇన్ని డేస్ ఉంటుంది, వాడు ఈవెంట్స్ చూసుకుంటాడు. అరే ఈవెంట్ ఓకే, ఈ ఈవెంట్ అప్పుడు మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంది, సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉంది, ఈ పెద్ద అమౌంట్ తీసుకొని ఈడ షార్ట్ పెట్టేస్తాడు కామ్గా. ప్రాఫిట్ వచ్చిందా లేపుకుంటాడు, పెద్ద ప్రాఫిట్ వస్తుంది, ఈ పెద్ద అమౌంట్ చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది, లేపుకుంటాడు. 1 నెల మొత్తం సేఫ్ అయిపోయింది, సంవత్సరమే సేఫ్ అయిపోయింది, నెల. నెక్స్ట్ నెలలో ఏం లేదు ఈవెంట్స్, కామ్గా కూర్చుంటాడు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటాడు. మళ్ళీ 2-4 నెలల తర్వాత అరే ఒక పెద్ద ఈవెంట్ వస్తుంది, ఇండియన్ ఎలక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అమెరికన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు మార్కెట్ జంప్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వచ్చే పార్టీ కొంచెం బిట్ కాయిన్స్కి దానికి ఫేవర్గా ఉంది. అప్పుడు ఏం చేస్తాడు, ఈ లంసమ్ అమౌంట్ వీడికి ప్రాఫిట్ వచ్చిందా దీంట్లోకి వెళ్ళి సగం తీసేసుకుని పెట్టుకుంటాడు, దాంట్లోకి వెళ్ళి సగం లేకపోతే ఫుల్ పర్సెంట్ మళ్ళీ ఈడ లాంగ్ పెట్టేస్తాడు, పెద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు. వన్ టెన్షనే లేదు తెలుసా. మనం ఆప్షన్ బయింగ్ డైలీ చేసుకుంటే దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసుకొని పర్సనల్ లైఫ్ అంటే ముడ్డ వదిలేసి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఇది చేస్తానమాట. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డే ట్రేడర్ అనుకోండి, నేను ఒక నిమిషం ఆడియో కరెక్ట్ రికార్డ్ అవుతుంది. డే ట్రేడర్ అనుకోండి, నేను 3 ట్రేడ్లు చేస్తాను, 3 ట్రేడ్లో 2 బిస్కెట్ అయింది, 1 ప్రాఫిట్ అయింది, ఆపేసిన. నెక్స్ట్ డేకి వచ్చిన 3 ట్రేడ్లు చేసిన, 2 కరెక్ట్ వచ్చింది, 1 బిస్కెట్ అయింది, ఆపేసిన. థర్డ్ డే 3 ట్రేడ్లు వచ్చింది, 2 ట్రేడ్లు బిస్కెట్ అయింది, 1 వచ్చింది. ఫోర్త్ డే 3 ట్రేడ్లు చేసిన, 3 బిస్కెట్ అయ్యింది. ఇప్పుడు మనం ప్రాఫిట్లు ఉంటామా? ఈ 4 డేస్ తర్వాత ప్రాఫిట్లు ఉంటామా లాస్ ఉంటామా చెప్పండి? ప్రాఫిట్లు ఉంటాం. ఎందుకు చెప్పండి? ఇక్కడ 1 2 3 4 మాత్రమే ప్రాఫిట్ ఉంది. 1 2 3 4 5 6 7 లాసెస్ ఉంది. 7 లాసెస్ ఉంది, ప్రాఫిట్ మాత్రం 4 ఉంది. నువ్వు ఎట్లా ప్రాఫిట్లు ఉంటావు అంటే అక్కడనే రిస్క్ టు రివార్డ్ వస్తుంది. మనం డిస్కస్ చేసుకుపోయే నెక్స్ట్ పాయింట్. ఇవి నిజంగా చెప్తున్నా గైస్, నాకు కొత్త టైంలో ఎవరు చెప్తారో లేదు, అంటే నేనున్న టైంలో అయితే నాకు ఎవరు చెప్పలే. నేను ర్యాండమ్గా పిచ్చిపూన్ కానీ లేక ట్రేడ్లు చేసిన పైసలు పోగొట్టుకున్న స్టార్టింగ్ డేస్లో. మీకు పైసలు ఇప్పుడు పోవద్దు, మీ మైండ్ ఖరాబ్ కావద్దని ఈ పాయింట్స్ అని చెప్తున్నా. సో నిజంగా కొంచెం సీరియస్గా తీసుకొని నేర్చుకోండి. ఇది నాకు చేయడం వల్ల నాకు ఏం ఉపయోగం లేదు. నాకు యూట్యూబ్లోకి వెళ్ళి పైసలు వస్తాయి, ఏడికి పైసలు వస్తాయి. జస్ట్ కొత్త వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటే నాకు కూడా బాధేస్తుంది. సో నాకు అసలు డబ్బులు పోగొట్టుకోవద్దు, జాగ్రత్తగా. అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళని డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓకే, ఇక్కడ రిస్క్ టు రివార్డ్ ప్లేకి వస్తుంది. రిస్క్ టు రివార్డ్ అంటే ఏంటంటే, నేను ఒక ట్రేడ్ తీసుకున్నా భయ్. ఓకే, ఒక ట్రేడ్ తీసుకుంటే ఇట్లా పోతుంది. ఇక్కడ 100 రూపీస్ ఉంది ప్రీమియం, ఇక్కడ 200 రూపీస్కి ఉంది, ఇక్కడ 300 రూపీస్కి ఉంది. నేను చూసి అరే ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు 200కి ట్రేడ్ తీసుకుంటే నేను స్టాప్ లాస్ అంటే మైండ్లో 180 కానీ 180 ఎక్కువ అయిపోతుంది, 190 పెట్టుకుందాం అనుకుందాం. ఓకే,
10 పాయింట్స్ 15 పాయింట్స్ ఏదో ఒక 10 పాయింట్స్ అనుకున్నాం. 190 నా స్టాప్ లాస్. ప్రాఫిట్ 220కి పెట్టుకోవాలి. అంటే వస్తే 20 పాయింట్స్, పోతే 10 పాయింట్స్. ఇది ఫిక్స్. ఇది అసలు చేంజ్ చేయకండి. ఇగో 8-9 నెగిటివ్లో 8-9 ఉందనుకోండి, తర్వాత పైకి వచ్చింది, తర్వాత మళ్ళీ 8-9 రాగానే మీరు భయపడి లేదు ప్రాఫిట్కి వస్తుంది, నేను ఈరోజు శుక్రవారం, ఈరోజు శనివారం, ఈరోజు మండే నా రోజు, ఈరోజు గుడికి వెళ్ళినా, లేదు కిందికి పోయినా నాకు డబ్బులు వస్తాయి, పైకి వెళ్ళిపోతుంది, సడన్గా వెళ్ళిపోతుంది పైకి, ఆ నమ్మకం పెట్టుకోకండి. అది జరగదు. ఓకే, 10 అంటే 10. ఎవ్వడు నిన్ను కాపాడలేడు పైసలు పోతప్పుడు. ఓకే, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నువ్వే క్యాన్సిల్ కొట్టడం నేర్చుకోవాలి. ట్రేడ్ ఇట్లా జరుగుతప్పుడు వీడికి వచ్చేసి రపక్కమని క్యాన్సిల్ కొట్టడం నేర్చుకోవాలి. నా వీడియోలు చూడండి, నేను -1000 ఉన్నా, -2000 ఉన్నా, -3000 ఉన్నా, నాకు తెలియని డైరెక్షన్లో వెళ్తుందంటే నేను ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను, రపక్కమని లేపి పడేస్తాను. అదే గ్రీన్లో వెళ్తుంది అనుకోండి, నేను ఆపుకుంటా, ఇంకిస్తావా, ఇచ్చినావా, రైట్, లేపినావు. అది. సో రిస్క్ టు రివార్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నాకు స్టార్టింగ్లో అనిపిస్తుండే, అరే అందరు రిస్క్ టు రివార్డ్ అంటారు, ఏంద్రా అనిపిస్తుండే. కానీ లాంగ్ టర్మ్లో నీకు అది హెల్ప్ చేసేంత నీకు ఏది హెల్ప్ చేయదు గైస్. అర్థమైంది కదా. లాంగ్ టర్మ్లో నీకు రావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇది బెస్ట్ రిస్క్ టు రివార్డ్ పాయింట్. అన్నీ ఇంపార్టెంటే గైస్, అన్నీ మీరు ఇట్లా బుక్లో రాసుకొని పెట్టుకోవాలి. నువ్వు ఇది ఫాలో చేసినావంటే మంత్ ఎండ్ కల్లా ప్రాఫిట్లు ఉంటావు, లేదంటే నువ్వు లాస్లో ఉంటావు. ఆప్షన్ బయింగ్ కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ వీడియో స్పెసిఫికల్లీ ఆప్షన్ బయర్స్ కోసం కాదు. ఎందుకంటే చాలామంది ఆప్షన్ బయింగే చేస్తారు, ఎందుకంటే తక్కువ పైసలతో నేను ట్రేడ్ చేయొచ్చు కాబట్టి. ఎక్కువ మనీతోటి ఆప్షన్ బయర్స్ చాలామంది చేయరు, సెల్లింగ్ చేసుకుంటారు, లేకపోతే 5 లక్షలు 10 లక్షలు ఉంటే సెల్లింగ్ అవన్నీ చేసుకుంటారు. ఆప్షన్ బయర్లు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అని అందరూ ఫస్ట్ ఆప్షన్ బయింగ్కి వస్తారు. ఇక్కడ పైసలు లాస్ అవుతున్నాయి, అందుకోసానికి నేను ఈ వీడియోలు చేస్తున్నా. ఇది నేను 100 సార్లు చెప్పినా తప్పు లేదు గైస్, నేను మళ్ళా చెప్తా కావాలంటే. ఈ 4 పాయింట్ గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ బై చేయకండి, ఓవర్ ట్రేడింగ్ చేయకండి. డైలీ 3 నుంచి 5 లాస్ అయినా సరే ఆపుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పర్ డే ఎక్కువ తక్కువ అయినా నెక్స్ట్ డేలో నీ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్లో రిస్క్ టు రివార్డ్ జాయిన్ అయినప్పుడు నువ్వు ప్రాఫిట్లోకి వచ్చేస్తావు. అంతే, 4 పాయింట్లు. ఇవి ఫాలో చేసి నువ్వు ట్రేడ్ చేయి, మంత్ ఎండ్ తర్వాత నీకు అర్థమైపోతుంది సీన్. ఓకే, గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే, ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాలో చేసే పాయింట్స్ చెప్తాను. ఓకే, నాకు విన్నింగ్ ట్రేడ్ హెల్ప్ అయ్యే ట్రేడ్స్. నిఫ్టీను ఒకవేళ దానిలో రిజిస్టర్ కానీ వాళ్ళు నా డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ అయిపోండి. దాంట్లో రిజిస్టర్ అయితే ఇట్లా TV.danలో మీరు చార్ట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీ ఉంటుంది, నా అన్ని వీడియోస్ దాంట్లోనే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే నువ్వు ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని టైప్ చేసుకొని 2 సార్లు క్లిక్ చేయి. ఇక్కడ 2 యాడ్ అయిపోతుంది, వాల్యూమ్ అని క్లిక్ చేసుకో. ఈఎంఐ మూవింగ్ యావరేజ్ అంటే ఈఎంఐ. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఒకటి 9 పెట్టుకో, ఇంకొకటి సెట్టింగ్స్లోకి వచ్చేసి 15 పెట్టుకో. అంతే, ఇంకేం చేయకు. ఇది ఏం చేస్తుంది అంటే, ఎప్పుడన్నా మార్కెట్ దూరం మూవ్ అయినప్పుడు యావరేజింగ్కి దగ్గరకు వస్తుంది. అప్పుడు నీకు చిన్న టైం ఫ్రేమ్లో బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అని ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ 13th May, ఇక్కడ క్యాండిల్ వేసింది, తర్వాత రెడ్ క్యాండిల్ వేసింది, తర్వాత మెల్లగా వేసుకుని మళ్ళీ 9 ఇంకా 15 EMA దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిపోగానే మళ్ళీ ఒక స్ట్రాంగ్ బ్యారిష్ క్యాండిల్ వేసింది, తర్వాత స్లోగా మళ్ళీ 9 ఇంకా 15 EMA దగ్గరికి వెళ్ళింది, స్లోగా అక్కడ తనలని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ స్లోగా 9 ఇంకా EMA దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయి పైన క్యాండిల్ ఏంటైతే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం స్కోప్ ఇస్ కిందికే పడుతుంది, ఎందుకంటే ఇక్కడ పైనుంచి ట్రెండ్ లైన్ వస్తుంది కాబట్టి. ఇది జనరల్ వ్యూ పెట్టుకోవాలా. దాని తర్వాత ఇక్కడ దానిలో ఎన్ని చార్ట్లు కావాలంటే అన్ని చార్ట్లు నువ్వు పెట్టుకోవచ్చు. 10 చార్ట్లు 10 చార్ట్లు 20 చార్ట్లు కూడా పెట్టుకోవచ్చు ఇట్లా.
ప్రస్తుతానికి 2 చార్ట్లు పెడతా. ఇక్కడ నువ్వు చేసే తప్పేందంటే నేను చెప్తా. ఇప్పుడు మనము 650 పుట్ యాడ్ చేసుకున్నాం. చేసినప్పుడు ఇగో ఇక్కడికి వెళ్ళి పడుతుంది. ఇప్పుడు 9 ఇంకా 15 పైన క్యాండిల్ ఉంది. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, దీని కింద రాగానే నువ్వు స్టాప్ లాస్ బ్లైండ్గా యాక్సెప్ట్ చేసుకోవాలి. లేదంటే ఇగో ఇక్కడ ఈ జోన్ ఉందా, ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉందా, దీనికన్నా పైకి వెళ్ళేదాకా పెట్టుకో. ఇగో ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, మంచిగా అయింది బ్రేక్అవుట్ అయింది. ఇగో ఇక్కడ పైకి వెళ్ళింది, కానీ ఇఫ్ ఇన్ కేస్ కింద వస్తే రపక్ మన సెల్ కొట్టేసాల. దానిలో ఏంటంటే ఇక్కడ పైన స్కాల్పర్ ఉంటుంది, స్కాల్పర్ అని క్లిక్ చేయగానే ఇట్లా ఒక బాక్స్ వస్తుంది. ఇగో ఇట్లా బాక్స్, ఇక్కడనే నువ్వు ఎన్ని క్వాంటిటీలు కావాలంటే అన్ని క్వాంటిటీలు వేసుకొని బై సెల్ రప్ప కొట్టుకోవచ్చు. ఓకే, సో సెల్ అంతే, వదిలేసాను. నువ్వు అనుకున్నది జరగలేదు అలాంటప్పుడు ఎగ్జిట్ కొట్టేసాలి కామ్గా. ఓకే, మొత్తం ఆపేసుకొని మార్కెట్ చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా, రైట్ టైం వచ్చినప్పుడు, రైట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు లేపాలి. ఓకే, సో ఇప్పుడు ఆపేసుకోవాలి. మళ్ళీ కాబట్టి పైకి వెళ్ళనివ్వండి, కానీ ఆపడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మార్నింగ్ రాగానే నేను ఏం చేస్తా అంటే మార్కెట్ ట్రెండ్ చూసుకుంటా. ఈరోజు ఎక్కడుంది ట్రెండ్, ఈరోజు బేరిష్ ఉంది ట్రెండ్, సో పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బుల్లిష్ ఉంటే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 30 minutes టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈఎంఎల్, ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది గైస్ యాక్చువల్లీ యాజ్ పర్ 30 minutes క్యాండిల్, బట్ చూద్దాం. సో తర్వాత 5 minutesకి వచ్చేసి ట్రెండ్ లైన్లు గీసుకుంటా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకుంటా, 2 చార్ట్లు ఓపెన్ చేసుకొని ఇక్కడ పుట్ అయితే యాడ్ ద మనీ పుట్ కానీ యాడ్ ద మనీ కాల్ కానీ యాడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 75 క్వాంటిటీ చేసాను, డే మొత్తం 75 క్వాంటిటీ చేశాను. ఎందుకంటే లాస్ ప్రాఫిట్ జరిగినప్పుడు సేమ్ క్వాంటిటీ ఉంటే నువ్వు మేనేజ్ చేయగలుగుతావు. ఇప్పుడు నేను 75 క్వాంటిటీ తోటి ప్రాఫిట్ వచ్చి తర్వాత 225 క్వాంటిటీ తోటి లాస్ వస్తే నీకు మేనేజ్ కాదనమాట. సో ఆల్వేస్ 3 నుంచి 5 ట్రేడ్, 5 కూడా వద్దు, చూసి జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఇప్పుడు చూస్తుంటే అన్నీ తీసుకోబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకోబుద్ధి అవుతుంది, ప్రతి మూమెంట్ అప్పుడు తీసుకోబుద్ధి అవుతుంది. కానీ నీకు కావాల్సిన పాయింట్ ఏంటంటే రైట్ మూమెంట్ దొరకడం. ఇగో ఇట్లాంటి ఇక్కడ ఈ ప్లేస్ కానీ ఇట్లా దొరకడం నీకు ఇంపార్టెంట్. నువ్వు మధ్యలో ఎంత తనలాడుకున్నా నీ పైసలు మొత్తం బిస్కెట్ అయితే కానీ నువ్వు ప్రాఫిట్లోకి రావు. ఓకే, సో అది పాయింట్. ప్లస్ రియల్ టైం ట్రేడింగ్ మీకు అలవాటు కావాలంటే నా వీడియోలు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 3 ట్రేడ్లకు ఆపేసేయండి. ఆప్షన్ బయింగ్ చేసుకునే వాళ్ళైతే నేనైతే సజెస్ట్ చేస్తా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆప్షన్ బయింగ్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని తింటుంది గట్టిగా, మీ రక్తము మీ కడుపులో ఉన్నవన్నీ పీక్కొని తిని దాని తర్వాత మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. కానీ ఆ పీకడంలోనే మీ బిస్కెట్ మొత్తం దిమాగ్ మొత్తం ఖరాబ్. అది 3 సంవత్సరాలు పీక్కొని తింటుందా, 5 సంవత్సరాలు పీక్కొని తింటుందా, దాని ఇష్టం. సో నేను ఏమంటున్నా, పీకే టైంలో నువ్వు ఒక లాట్ తోటి జాగ్రత్తగా 3 ట్రేడ్ చేసి మీ లాస్ని ఆపుకో, నీ క్యాపిటల్ని ఆపుకో. నువ్వు పైసలు వేసుకొని పెట్టుకుంటావు కదా, దాన్ని ఆపుకొని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 30,000 వేసుకున్నావు అనుకో నీ ట్రేడింగ్ అకౌంట్లో, దానిలో నెల అయ్యేసరికి 30,000 పెట్టుకొని చూసాం. రోజు ట్రేడ్ చేయి, 30,000 ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కావద్దు. 30కి 30 పెట్టి చూపి. ఒకవేళ నువ్వు 30 రోజులు ట్రేడ్ 20 రోజులు ట్రేడ్ చేసి మంత్ ఎండ్ కల్లా నువ్వు పెట్టిన క్యాపిటల్ అక్కడే ఉందంటే నువ్వు తోపు కానీ, అది ఇంపార్టెంట్. ఓకే, సో అది గైస్, వీని పేరు రమేషో రాహుల్ ఏదో అనుకుందాం. రాహుల్ పెద్ద తోప్ ట్రేడర్ కావాలనుకుంటే ఆప్షన్స్లో ఇప్పుడు మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉంది గైస్, ఈక్విటీ ట్రేడింగ్ కానీ ఆప్షన్ సెల్లింగ్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్విటీ కానీ ఆప్షన్ సెల్లింగ్ కానీ కమోడిటీ కానీ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. నేను ఈరోజు స్పెసిఫిక్ వీడియో చేసింది ఆప్షన్ బయింగ్ కోసం. ఈ రాహుల్ రమేష్ ఎవరైతే ఉన్నారో వాడు ప్రాఫిటబుల్ ఆప్షన్ బయింగ్లో కావాలంటే ఎక్కువ హెడ్ఏక్ కాకుండా, దిమాగ్ ఖరాబ్ కాకుండా, పర్సనల్ లైఫ్ దిమాగ్ స్ట్రెస్ తీసుకోకుండా, మైండ్ మొత్తం ఖరాబ్ అవ్వకుండా, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఈ పాయింట్స్ ఫాలో చేయాలి. రాసుకొని పెట్టుకోండి, కావాలంటే నేను ఇట్లా తీసి పెడతా, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి మీరు ఫాలో చేయండి, ప్రాఫిటబుల్ అవుతారు. ఒకవేళ ఇవి ఫాలో అయిపోయిన తర్వాత కూడా
లేదు నాకు ప్రాఫిటబుల్ అవ్వట్లేనంటే ట్రేడింగ్ ఆపేసేయండి. ఎందుకంటే మీకు సెట్ కాదు, అందరికీ సెట్ కాదు ట్రేడింగ్. కొంతమందికి సెట్ అవుతుంది, కరెక్ట్ మైండ్ సెట్ దీనికి అడాప్టబుల్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది. ఓకే, అది గైస్ మీకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. కొత్తల కోసం, స్పెసిఫికలీ కొత్త ట్రేడర్స్ కోసం ఇవన్నీ చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మార్కెట్ సైకాలజీ కూడా ఉంటుంది గైస్, అదొక పాయింట్ చెప్పేసి ఆగండి. ఇందాక చెప్పేసిన సేమ్ ఏం లేదు, ప్రతి మూమెంట్ అప్పుడు మనకి బై సేల్ చేయాలనిపించేది. అట్లా చేయకుండా వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్. ఇక్కడ కావాలంటే నేను ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తా. పేషెన్స్, డిసిప్లిన్, ఇది యాక్చువల్లీ పైన రావాలి మొత్తం ఫస్ట్ పాయింట్, కానీ ఇక్కడ పెడతాను సో దాట్ అది మిస్ అవ్వదని. కాబట్టి దాని సైజ్ పెద్ద పెట్టేస్తాం. ఓకే, ఇగో ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ప్రతి ట్రేడ్ దగ్గర ఆపుకోవాలి. నేను తీసుకుంటా కొన్నిసార్లు, బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు కొన్ని మౌల్డ్ చేసుకుంటాను. 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో నాకు అర్థమైపోతుంది అనమాట. సో నాకు లాస్ అపెటైట్ కూడా నేను ఆపుకుంటా రప్పని. కొత్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక ట్రేడ్కి ఇంకో ట్రేడ్కి గ్యాప్ పెట్టుకోవాలా. ప్రతి దాంట్లో ట్రేడ్ చేయొద్దు, ఆపుకొని కరెక్ట్ ఇక్కడ ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంకొక సెల్లింగ్ జోన్ ఉంది, ఇక్కడ ఇంకొక సెల్లింగ్ జోన్ ఉంది. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బుల్లిషే, ఈరోజు మాత్రం కింద పడ్డది. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిల్ దీనికన్నా పైకి వెళ్తుంటే ఆరంగా బుల్లిష్ కన్వర్ట్ అయిపోతుంది. కానీ అక్కడ దాకా వెయిట్ చేయాలి. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు కాల్ ప్రీమియం పైకి వెళ్తుంటుంది, ఇగో ఇట్లా కాల్ ప్రీమియం పైకి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కొనేసుకున్నాం అనుకో, ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ కాలే అనుకో, రపక్కమని ఇది కింద పడిపోతుంది. సో ఆగి చూసి ట్రేడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెయిట్ చేయడం నేర్చుకోండి, బ్లైండ్గా ట్రేడ్ చేయడం చేయకండి. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.